హలో నమస్తే అండి. గాజుల గౌరీ నవల 18వ భాగానికి స్వాగతం అండి. గౌరి చెప్పిన మాటలకి అందరికీ మనసులు బరువెక్కాయి. గౌరిని ఎప్పుడూ చులకనగా చూసే వినీలకు కూడా గౌరి మాటల్లో పిల్లలపై తల్లికి ఉండే విపరీతమైన ప్రేమకి గౌరి పట్ల ఆమెకి గౌరవం కలిగేలా చేసింది. గౌరి చెప్పిన మాటలు విన్న ప్రణవ్కి నిజమే, కొవ్వొత్తి తాను కరిగి జగానికి వెలుగు ఇస్తే అమ్మ తాను కరిగిపోతూ ఇంటికి వెలుగిస్తుంది. అతడికి తన తల్లి తండ్రి గుర్తుకొచ్చారు. తన తండ్రి ప్రాథమిక పాఠశాలలో పనిచేసే హెడ్ మాస్టర్. చాలా చిన్న జీతంతో డబ్బు పొదుపుగా వాడి తనకి విద్యాబుద్ధులు చెప్పించాడు. ఆయన ఏనాడు మంచి బట్టలు వేసుకోవటం తాను చూడలేదు. తాను ఎంత స్కాలర్షిప్తో చదివినా ఆయన శక్తికి మించే తనని చదివించి పెళ్లి చేశాడు. తానేం చేశాడు వాళ్ళకి? విదేశాల్లో ఉద్యోగం రాగానే భార్యతో కలిసి ఎగిరిపోయాడు. ఎంతసేపు తాను తన భార్య అన్నట్లుగా బతికారు. తండ్రి ఎంత పేదరికంలో ఉన్నా ఒక్కనాడు తనని డబ్బులు అడగలేదు. అంతటి ఆత్మాభిమానం అయినది. ఇక తల్లి ఏనాడు 2 ముతక చీరలు తప్ప మంచి చీరలు కట్టగా తాను ఊహ తెలిసాక ఎప్పుడూ చూడలేదు. ఏదైనా ఆర్థిక సాయం అడిగితే చేద్దామని తాను అనుకునేవాడు. ఇంత బతికి కొడుకు వద్ద దేహి అనాలా అనేది తల్లిదండ్రుల ఆత్మాభిమానం. ఒకవేళ ఎప్పుడైనా తాను తల్లిదండ్రులకి ఏమైనా సాయం చేద్దామంటే వెంటనే మైథిలి అన్ని బాధ్యతలు తీరాక ఇంకా వాళ్ళకి అంత డబ్బు ఖర్చులు ఏముంటాయి, మనకి చాలా అవసరాలు ఉన్నాయి అనేది. దాంతో తాను కూడా ఏమీ మాట్లాడలేక మౌనం వహించాడు. అతడికి ఆ క్షణాన ఎందుకో పాండురంగ మహత్యం సినిమాలోని ఒక పాట గుర్తుకొచ్చింది. 10 నెలలు నన్ను మోసి పాలిచ్చి పెంచి 10 నెలలు నన్ను మోసి పాలిచ్చి పెంచి మదిరోయక నాకెన్నో ఊడిగాలు చేసిన మదిరోయక నాకెన్నో ఊడిగాలు చేసిన ఓ తల్లి నిన్ను నలుగురిలో నగుబాటు చేసిది తలచకమ్మ తనయుని తప్పులు క్షమించవమ్మా అమ్మా అని పాట గుర్తుకు రాగా మనసంతా వేదనతో కలిచినట్లయింది. మొన్న మైథిలి సీమంతానికి వచ్చినప్పుడు అమ్మ చూపులతో కోడలు తల్లి కాబోతున్నా కనీసం నాకు తెలియచేయలేదు కదా అనే భావం తనని ఈ రోజుకి వెంటాడుతుంది. అమ్మ ప్రస్తావనే మైథిలి భరించలేదు. అమ్మ తనని 8 ఏళ్ళు వచ్చే వరకు తాను నడిస్తే తన కాళ్ళు నొప్పి పుడతాయని ఎత్తుకొని మోసింది. అలాంటి అమ్మకి తను ఏమిచ్చాడు? తాను పరీక్షలు ఉన్నప్పుడు తెల్లార్లు చదువుతుంటే ఆమె కూడా నిద్రపోకుండా తనకి టీచర్స్ ఇస్తూ ఉండేది. ఇక నాన్న అయితే ఒక్కోసారి కరెంటు పోతే విసనకరతో విసురుతూ తనని చదువుకోమనేవాడు. తను ఎంత వద్దని వారించినా వినేవాడు కాదు. పైగా నోరు మూసుకుని నీ మనసు చదువుపై లగ్నం చెయ్యి, అయినా అలా విసురుకుంటూ ఎలా చదువుకుంటావురా అనేవాడు ఆప్యాయంగా. అంత ప్రేమించిన తల్లిదండ్రులకి తాను ఇచ్చిన కానుక చదువయ్యి పెళ్లి కాగానే భార్యతో కలిసి విదేశాలకు ఎగిరి విలాసవంతంగా జీవితం గడపటం. వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేయాలనున్నా వాళ్ళ ఆత్మాభిమానం తనకి తెలుసు. వాళ్ళు తన నుండి ఆశిస్తున్నది డబ్బు కాదు, ఆత్మీయత. తాను అది వారికి ఇవ్వలేని నిస్సహాయుడు. ప్రణవ్ ఇలా తన ఆలోచనలో ఉండగానే మైథిలి అతడిని చేత్తో తట్టింది. ఏ ఆలోచనలో ఉన్నావు అని కళ్ళతోనే అడిగింది. అతడు ఏం లేదని కళ్ళతోనే చెప్పాడు. సరే వెళ్ళి పడుకోండి, పొద్దుపోయింది అన్న ఈశ్వరి మాటలతో అందరూ వారి గదుల్లోకి పిల్లలతో కలిసి వెళ్ళారు. ఇప్పుడు ఎలా ఉంది గౌరీ అని భార్య చేతిలోకి తీసుకుంటూ ప్రేమగా అడిగాడు ఈశ్వర్. బాగుంది, కొంచెం నీరసం అంతే, రేపటికి తగ్గిపోతుంది.
ఆ నీరసం ఎలా తగ్గుతుంది? జ్వరం తగ్గింది కదా అని రేపు తెల్లవారగానే పనిలోకి ఎగబడిపోయి వెళ్ళకు. ఇంకొక 2 రోజులు కాస్త విశ్రాంతి తీసుకో అంటూ కట్ చేసిన యాపిల్ ముక్క గౌరి చేతికి ఇచ్చాడు. మీరు చెప్పేది బాగుందండి. ఇన్నేళ్ల తర్వాత రాక పిల్లలు మన వద్దకి వస్తే నేను గదిలో చేరి మంచంపై పడుకోనా? ఒక్క స్నిగ్ధత తప్పించి వినయలకు వండింది తినటమే కానీ వండటం అస్సలు రాదు కదా. అమ్మ చేతి వంట తినాలి అని వచ్చే పిల్లలకి అన్నీ వండి పెట్టడం తల్లికి శ్రమ ఎలా అవుతుంది చెప్పండి అన్నది. భార్య మాట కూడా నిజమే అనిపించింది అతడికి. సరేలే, అన్నిటికీ సమాధానం నీ దగ్గర సిద్ధంగా ఉంటుంది కదా, అది నాకు తెలియదా ఏమిటి? 2 రోజులు కాస్త మరీ ఎక్కువగా పనిచేసి అలసిపోవద్దంటున్నాను, తర్వాత నీ ఇష్టం అన్న భర్త మాటలకి సరేలేండి అలాగే పడుకోండి అన్నది గౌరీ నిద్రకి ఉపక్రమిస్తూ. మంచంపై పడుకున్న గౌరీ భర్త నిద్రపోయాడని తెలుసుకొని తాను వేస్తున్న పెయింటింగ్ బయటికి తీసి క్యాన్వాస్ మీద ఉంచి పెయింట్ చేయసాగింది. ప్రతిరోజు భర్త లేని సమయంలో అతడు నిద్రపోయాక పెయింటింగ్ వేస్తూ ఉండేది. తాను అడ్డం పడ్డ ఈ 4 రోజుల నుండి ఆ పని కాస్త ఆగిపోయింది. రాత్రి 12 గంటల వరకు పెయింటింగ్ వేసి అన్నీ సర్దేసి నిద్రపోయింది. మరో వారం రోజులు గడిచాయి. ఆ రోజు ఈశ్వర్ చెల్లెలు జ్యోతి ఫోన్ చేసి, అన్నయ్య, నేను బావా ఇండియా వస్తున్నాం, 4 రోజులు ఉంటాం. నీ పుట్టినరోజుకి 2 రోజుల ముందట నీ వద్దకి వస్తామన్నది. నా పుట్టినరోజా? ఇంకా ఈ వయసులో నాకు పుట్టినరోజు వేడుక ఏమిటి అన్నాడు ఈశ్వర్. అది కాదన్నయ్య, నీకు 59 సంవత్సరాల నుండి 60వ సంవత్సరం వస్తుంది కదా, అందుకే పిల్లలందరూ కలిసి షష్ఠి పూర్తి చేస్తున్నాం అత్త. నీవు మామయ్య కూడా మా ఇంటికి రావాలి అని అన్నారు, అందుకే నేను బావా ఇండియా వస్తున్నాం అన్నది జ్యోతి. మేనత్త మాటలకి వినీత్కి చాలా కోపం వచ్చింది. రోహిత్ మైథిలికైతే జ్యోతి ఫోన్ పెట్టేయగానే అత్త ఇంత వయసు వచ్చింది కానీ ఆమెకి కాస్త కూడా లౌక్యం లేదు అనుకున్నారు. తాము తండ్రికి సస్పెన్స్ గిఫ్ట్ ప్లాన్ చేశామని, తామే తండ్రికి షష్ఠి పూర్తి 3-4 రోజుల ముందు చెప్పాలని అనుకున్నాం. నీవు నాన్నకి చెప్పవద్దు, నిన్ను చూడాలనుంది, ఇండియా వస్తున్నాను అని చెప్పమంటే నోట్లో నువ్వు గింజ కూడా నానని ఈమె తండ్రికి విషయం చెప్పేసింది అనుకున్నారు ముగ్గురు మంటగా. ఏరా, అత్త చెప్పింది నిజమేనా అన్నాడు ఈశ్వర్ పిల్లలతో. ఇదేనా మీ సస్పెన్స్ గిఫ్ట్ అన్నాడు చిరునవ్వుతో. మేము ఇంతగా విషయం దాచి ఏం ప్రయోజనం నాన్న, మీ చెల్లి నాలుక భుజానేసుకొని నీకు చెప్పేసిందిగా అన్నాడు రోహిత్ చిరుకోపంగా. అయినా ఆమె నోట్లో నువ్వు గింజ కూడా దాగదేంటి నాన్న అన్నాడు వినీత్. ఓరే పిచ్చి పిల్లలు, మీ నాన్న కనిపెట్టలేకపోయారు కానీ మీ సస్పెన్స్ గిఫ్ట్ నేను ఎప్పుడో కనిపెట్టేశానురా అన్నది గౌరీ. అవురా, ఆ మైకరాలు అనుకున్నాను, కాదు చాలా మేధావి అన్నాడు వినీత్. అవునా శ్రీమతి, నీకై వీళ్ళ సస్పెన్సు తెలిసే దాచావా అన్నాడు ఈశ్వర్ కూడా. అవును అమాయకు శ్రీవారు అన్నది గౌరీ నవ్వుతూ. ఈశ్వర్ హాయిగా నవ్వేశాడు. తల్లిదండ్రుల నవ్వులతో వినీత్, రోహిత్, వారి భార్యలు మైథిలి, ప్రణవు అందరూ నవ్వుతుంటే అక్కడికి వచ్చిన చిన్నారులు ప్రేమ్, అక్షర పెద్దవాళ్ళందరూ ఎందుకు నవ్వుతున్నారో వాళ్ళకి తెలియకున్నా ఆనందంతో చప్పట్లు కొట్టేశారు. అందరి నవ్వులతో గాల్లో తేలి ఆకాశంలో నక్షత్రాలై విరబూశాయి. ఆ రోజు సాయంత్రం 4 గంటల వేళ వినీత్, రోహిత్ షష్ఠి పూర్తి గురించి ఘనంగా చేయాలి ఎలా అని చర్చించసాగారు. కొడుకుల మాటలు విన్న ఈశ్వర్, ఎందుకురా షష్ఠి పూర్తి అని హడావిడంతా, ఈ ఏర్పాట్లు ఏమిటి, ఈ హడావిడి ఏం వద్దురా, మన ఇంటి సభ్యుల వరకు కలిసి వేడుక చేసుకుంటే చాలదా అన్నాడు. ఈ హడావిడ ఎందుకంటావేమి డాడీ, అందరినీ పిలిచి సరదాగా ధామ్ ధూమ్ అంటూ చేయాలి అని మేము ఆశపడుతుంటే అన్నది మైథిలి సరదాగా.
అప్పుడే అక్కడికి వచ్చిన గౌరీ ఏంటి అన్నట్టు కళ్ళతోనే ఈశ్వర్ని అడిగింది. ఈ కళ్ళ భాష ఏమీ వద్దులే గాని షష్ఠి పూర్తి ఫంక్షన్ మన ఇంటి సభ్యులతో నిరాడంబరంగా జరిపితే చాలదా అని డాడీ అంటున్నారు అన్నాడు రోహిత్. అవును, మీ నాన్న చెప్పిన మాట నిజమే కదా అన్నది గౌరీ. అబ్బా చిన్నన్నాయ్, అడక్కడక్క అమ్మనే అడిగావా? ఆ అమ్మ దృష్టిలో అన్నీ అనవసరమైన ఖర్చులే కదా అన్న మైథిలి మాటలకి గౌరికి చాలా కోపం వచ్చింది. అవునమ్మా, మేము మా ఇష్టం వచ్చినట్లుగా డబ్బు దుబారా చేస్తే మీరు ముగ్గురు ఇంతేసి చదువులు చదివి విమానాల్లో విదేశాలకు ఎగిరి వెళ్ళేవాళ్ళు కాదు అన్నది కోపంగా. గౌరి మాటలకు మైథిలి మొహం చిన్నపోయి ఏదో అనేలోగా ఈశ్వర్, అబ్బా గౌరీ, ఇప్పుడు గతం గురించి ఎందుకు? మనం ఎన్ని త్యాగాలు చేసినా మన పిల్లల కోసమే కదా. వాళ్ళ మాటలకి నీవు ఇలా అంటావని నన్ను అడిగారు. ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత కోపం చెప్పు అన్నాడు అతడు. గౌరీ ఇంకేం మాట్లాడక మౌనం దాల్చింది. సరేరా, మీ ఇష్టం వచ్చినట్లుగా నా షష్ఠపూర్తి వేడుక జరిపించండి అన్నాడు. సరేలే, అందరూ సీరియస్ మూడ్లో నుంచి బయటికి రండి అన్నాడు వినీత్. మైథిలి అమ్మ మాటలు పట్టించుకోవద్దు, అయినా మన అమ్మే కదా అన్నది. మన అమ్మ మనల్ని కాకుండా పక్కింటి వాళ్ళని అంటుందా ఏమిటి చెప్పు అన్నాడు రోహిత్ మైథిలికి సర్ది చెప్పే ధోరణిలో. అమ్మయ్య, వాన కురిసి వెలిసింది అన్నాడు ఈశ్వర్. కొద్దిసేపటి తర్వాత అందరూ మామూలు అయ్యారు. అమ్మా, నీ స్నేహితురాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వు, వాళ్ళని షష్ఠపూర్తి వేడుకకి రమ్మని పిలుస్తాను అన్నాడు వినీత్. తన స్నేహితురాళ్ల ఫోన్ నెంబర్లు కొడుక్కిచ్చింది గౌరీ. షష్ఠపూర్తి వేడుకకి పిలవాల్సిన వాళ్ల ఫోన్ నెంబర్లు తల్లిదండ్రులను అడిగి తీసుకుని వినీత్ రోహిత్ కలిసి ఒక లిస్టు తయారు చేశారు. ఆ లిస్టు ప్రకారం అందరికీ ఫోన్లు చేసి అందరినీ తమ తల్లిదండ్రుల షష్ఠపూర్తి వేడుకకి రమ్మని ఆహ్వానించారు. వినీత్ రోహిత్ కలిసి తల్లికి తండ్రికి ఖరీదైన పట్టుచీర, తండ్రికి పట్టుబట్టలు కొన్నారు. నవంబర్ 20వ తేదీన ఈశ్వర్ తన పుట్టినరోజు, 60వ పుట్టినరోజు. ఆ రోజున షష్ఠపూర్తిక వేడుక జరుగుతుంది. ఈశ్వర్ షష్ఠపూర్తి వేడుకకి 2 రోజుల ముందుగానే ఈశ్వర్కి చెప్పినట్లుగానే జ్యోతి, ఉదయ్ ఈశ్వర్ ఇంటికి వచ్చారు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత అన్నని చూసిన జ్యోతికి ఆనందంతో ఆమె కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. అన్నయ్య అంటూ దగ్గరికి వచ్చిన చెల్లెల్ని దగ్గరికి తీసుకుని ఆత్మీయంగా తల నిమిరాడు. 2 నిమిషాల తర్వాత అక్కడే చిరునవ్వుతో నిల్చున్న గౌరీని, ఎలా ఉన్నావు వదినా, ఎన్ని రోజులైంది మిమ్మల్ని అందరినీ చూసి అన్నది ఆనందంతో జ్యోతి. ఎన్ని రోజులు కాదు జ్యోతి, ఎన్ని ఏళ్ళయింది అనాలి అన్నది గౌరీ. అయినా అన్నయ్య మీద అంత ప్రేమ ఉన్నదానివి ఇండియా ఇన్ని సంవత్సరాలుగా వచ్చావు, ఎన్నిసార్లు మేము ఒక్కసారి ఇక్కడికి రమ్మన్నాము అన్నది. ఎక్కడ వదిన, ఎప్పుడు ఏవో బాధ్యతలు. మొదట ఆడపడుచుల పెళ్ళిళ్ళు, పిమ్మట అత్తామామల బాధ్యత, అది వారు దాటిపోగానే పిల్లలు పెద్దవాళ్ళ అయ్యేసరికి వాళ్ళ పెళ్లి బాధ్యత. ఆ తర్వాతని జ్యోతి వాక్ప్రవాహానికి అడ్డొస్తూ ఆ తర్వాత మనవల బాధ్యత. సరేనా, అవి కాలంతో పాటు అందరికీ ఉండేవేలే, కానీ పద కాసేపు విశ్రాంతి తీసుకుందువు అని జ్యోతితో అని. ఏంటన్నయ్యా, నీవేమిటి అలా కొత్తవాళ్ళ అలాగే మొహమాటంగా మాట్లాడకుండా ఉన్నావు అన్నది గౌరీ ఉదయ్తో. ఎక్కడా మీ ఆడవాళ్ళు మా మాటలు కూడా మీరు మాట్లాడుతున్నారుగా, అందుకే మేము మనోళ్ళకి తాళం వేసుకున్నాం అన్నాడు ఈశ్వర్ నవ్వుతూ. ఈశ్వర మాటలకి అవునన్నట్టు నవ్వాడు ఉదయ్. పదబావా, ముందర స్నానాధికాలు ముగించండి అన్నాడు అతడు. ఇందులో అక్కడికి వచ్చిన వినీత్ రోహితులను, వినీలా స్నిగ్ధల్ని, మైథిలి ప్రణవ్ని అందరినీ ఉదయ్ జ్యోతి కుశల ప్రశ్నలు అడిగారు. అక్షరా ప్రేమలను దగ్గరికి తీసుకుని ముద్దాడి వారి కోసం తాము తెచ్చిన బొమ్మలు పిల్లలకి ఇచ్చారు. జ్యోతి ఈశ్వర్ ఇంటికి వచ్చిన రోజు సాయంత్రం బెంగళూరు నుండి త్రిపుర, మరుసటి రోజున భవానీ వచ్చారు. ఇల్లు బంధుమిత్రులతో కళకళలాడింది. ఆ రోజు నవంబర్ 20వ తారీఖు. ఆ రోజే ఈశ్వర్ గౌరీల షష్ఠపూర్తి మహోత్సవం. ఇల్లు పెళ్లివారి ఇల్లులా చాలా సుందరిగా ఉంది, కళకళలాడుతోంది. ఉదయం 8:30 గంటలకి ఈశ్వర్ గౌరీలకి మరలా
పురోహితులు వివాహ ముహూర్తం నిశ్చయించారు. వివాహ ముహూర్తానికి 2 గంటల ముందు అంటే 6:30కి ఆయుష్ హోమం చేశారు ఇద్దరు. పిమ్మట త్రిపుర, భవానీ, జ్యోతి ఇంకొంతమంది దంపతులు కలిసి గౌరీ ఈశ్వర్లకి 108 కలశాల్లోని జలంతో వారికి మంగళ స్నానం చేయించారు. తర్వాత కొడుకులు, స్నేహితులు పరాచికాలాడుతూ ఈశ్వర్ని పెళ్లి కొడుకుని చేశారు. అలాగే గౌరీని కూడా జ్యోతి, త్రిపుర, భవాని, మైథిలి, వినీల, స్నిగ్ధ కలిసి పెళ్లి కూతుర్ని చేశారు. జ్యోతి, వదిన పెళ్లి కూతురు కదా, పూలజడ వేయనా అన్నది సరదాగా. అవును, పూలజడ వేసుకునే వయసులోనే ఉన్నది ఈ పెళ్లి కూతురు. ఇద్దరు మనుమలకి అమ్మమ్మ, నాన్నమ్మ, అది ముందు నువ్వు తెలుసుకో అన్నది. అలా వాళ్ళ పరాచికాల నడుమ గౌరీ నడివయసు పెళ్లి కూతురులా పొడవాటి చుట్టిని పెద్ద సిగ చుట్టూతా మల్లె, కనకాంబరాలు, మరువం కలిపిన కదంబమాల పెట్టుకుంది. నుదుటిన అగ్నిశిఖల, పెద్దగా గుండ్రని కుంకుమ, విశాలమైన కళ్ళకి ఒత్తుగా కాటుకా పెట్టుకుంది. ముక్కుకి రోజు పెట్టుకునే ముక్కు పుడకను తీసి దాని స్థానే 3 రాళ్ల వజ్రపు బేసరి పెట్టుకుంది. ఆ వజ్రపు బేసరి ఈశ్వర్ తన షష్ఠిపూర్తి పండుగకి ఇచ్చిన ప్రేమ కనుక. రత్నావళి రంగు పట్టుచీరకి నిండు నీలం పెద్ద హంసల బార్డరున్న పట్టుచీర, నిండు నీలం జాకెట్టు వేసుకుంది. షష్ఠిపూర్తి పెళ్లి కూతురు సిద్ధం అన్నట్లుగా అందరి వైపు చూసింది. అన్నీ సరిగానే ఉన్నాయి కానీ అసలు ముఖ్యమైనవే మర్చిపోయావు అంది త్రిపుర. ఏమిటి అన్నట్టుగా స్నేహితురాలి దశ చూసింది గౌరీ. ఇవి అన్నది త్రిపుర గౌరీ 2 చేతులు తన చేతుల వైపు చూపించి. ఏం మర్చిపోలేదు. అయినా చీర కట్టినా దానికి మ్యాచింగ్ గాజులు వేసుకోవటం నేనెలా మర్చిపోతాను అంది గౌరీ. చీరకు మ్యాచింగ్ గాజులు వేసుకోవటానికి కబోర్డ్లోని గాజులున్న పెట్టెల్ని బయటికి తీస్తూ పెట్టెల్ని, అందులో ఉన్న గాజుల్ని అందరూ నోరు వెళ్ళబెట్టారు చూసేసి. ఏంటి గౌరీ, గాజుల గౌరీ అన్న పేరు సార్థకం చేసుకున్నావుగా అన్నది భవానీ నవ్వుతూ. అంతేగా మరి అన్నది గౌరీ కూడా వాళ్లతో శృతి కలుపుతూ. ఇన్నేళ్ళైనా నీకు ఈ గాజుల పిచ్చి తగ్గలేదే అన్నది త్రిపుర. గాజుల పిచ్చి తగ్గటం కాదు, పెరిగింది అంది జ్యోతి కూడా నవ్వుతూ. వీళ్ళ పరాచికాలకు పెళ్లి కూతురు, గౌరీ కూతురు, కోడళ్ళు కూడా నవ్వేశారు. సరి పెళ్లి కూతురు చీర సింగారించేసరికి పెళ్లి ముహూర్తం దాటిపోతుంది కానీ ఉస్తాబు త్వరగా కానివ్వండి అన్నది భవాని. అందరి సరదాలు చలోక్తుల మధ్య గౌరీ, ఈశ్వర్ పెళ్లిపేట్ల మీద కూర్చున్నారు. గౌరీ తయారై పెళ్లి మంటపానికి వచ్చే ముందు త్రిపుర, నాకు అర్జెంట్ పని ఒకటి ఉన్నది, చేయాల్సింది గుర్తుకొచ్చింది, నేను వెళ్ళి వీలైనంత త్వరగా తిరిగి వచ్చేస్తానన్నది గౌరీతో. అదేమిటే, అంత దూరం నుండి ఫంక్షన్కి వచ్చి సరిగ్గా పెళ్లి వేడుక సమయానికి ఉండకుండా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు గౌరీ, భవాని. నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని వెడుతున్నా అన్న త్రిపుర మాటలకి, నీవు ఫంక్షన్కి ఉండకుండా నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఎలా ఇస్తావే, అయినా నీవు ఫంక్షన్కి ఉంటే అదే నాకు నీవు ఇచ్చే పెద్ద బహుమతి అన్నది గౌరీ. ప్లీజ్ గౌరీ, నన్ను ఆపకు, ఫంక్షన్ పూర్తి అవ్వక మునిపే త్వరగా వచ్చేస్తానుగా అని గౌరీకి మరేం మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే ఈశ్వర్ని అడిగి అతడి కారు తాళాలు తీసుకొని కారు పోనిచ్చింది త్రిపుర. ఎప్పుడు ఇంతే, ఇది చిన్నతనంలోనూ మొండితనమే, ఇప్పటికీ అదే మొండితనం, ఏమీ తగ్గలేదు, సరికదా పెరిగింది అనుకున్నారు గౌరీ, భవాని. పురోహితుడు ఏదో చెయ్యమని చెప్తే వినిపించుకొని భార్యని చేతితో మృదుగా తట్టి ఏ లోకంలో ఉన్నావు అన్నట్టు చూశాడు ఈశ్వర్. ఈ లోకంలోకి వచ్చిన గౌరీ ఏం లేదని కళ్ళతోనే జవాబిచ్చింది. దగ్గరి బంధువులు, ఆత్మీయుల చెలోక్తులతో కొడుకు, కోడళ్ళు, కూతురు, అల్లుడు అల్లర్ల నడుమ నిరాడంబరంగా ఈశ్వర్ గౌరీ మెడలో మాంగల్యం కట్టాడు. పురోహితులు వివాహ క్రతువు చాలా సాంప్రదాయబద్ధంగా జరిపించారు. ఈశ్వర్ తన మెడలో మాంగల్య ధారణ జరిపే సమయాన తల్లిదండ్రులు, బాబాయి, పిన్ని, బంధువులు తమ ఊరి వారి సమక్షంలో తనకి 22 సంవత్సరాల వయసులో ఈశ్వర్తో జరిగిన పెళ్లి గుర్తుకొచ్చింది గౌరికి. ఈ వివాహ వేడుక అనంతరం గౌరీ ఈశ్వర్ మెడలో పూలమాల వేస్తుండగా
త్రిపుర ఎవరో పెద్ద ఆయనతో కలిసి గౌరీ ఈశ్వర్ల వద్దకి వచ్చింది. ఎవరియనా? త్రిపుర ఇంత హడావుడిగా వెళ్ళి ఎందుకు తీసుకొచ్చింది? ఆయన పొడవుగా ఉన్న కొద్దిగా వయసు వల్ల కుంగినట్లున్నారు. తెల్లని ఒత్తైన చుట్టూ. ఆ వయసులోనూ ఆయనని వదిలి వెళ్ళనంటుంది. కళ్ళకి పెద్దవిగా ఉన్న కళ్ళద్దాలు ఆయన హుందాతనం తెచ్చాయి. చేతిలో ఉన్న చిన్న వాకింగ్ స్టిక్. ఎవరు? గౌరికి ఎంత ఆలోచించినా గుర్తుకు రావటం లేదు. త్రిపురకేసి ఈయన ఎవరు అన్నట్లుగా చూసింది. ఈ రోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.